యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేసిన దినాల్లో ఆయన కొంతమంది వ్యక్తులను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. గాడ్ ఆస్క్డ్ పీపుల్ సమ్ క్వశ్చన్స్. దేవుడు మనుషులను ప్రశ్నలు అడిగారు. ఎందుకు అంటే వారి హృదయంలో ఉన్న తలంపులు లేకపోతే వారి హృదయంలో ఉన్న అభిప్రాయాలు తెలుసుకోవాలని. నిజమే కదా, ఒక మనిషిని మనం అడిగి తెలుసుకోకపోతే ఆ మనిషి లోపల ఏముందో, వాళ్ళ మనసులో ఏం మెదులుతుందో తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే చాలాసార్లు జాబ్స్కి మనం వెళ్ళినప్పుడు కూడా రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇంటర్వ్యూవర్ అనే ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఇంటర్వ్యూ ప్యానెల్, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ అలాంటి వాటికైతే ఒక ప్యానెల్ ఆఫ్ ఇంటర్వ్యూవర్స్ ఉంటారు. చాలామంది వ్యక్తులు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో చాలా ప్రశ్నలు అడిగి అతని మనసులో ఏముంది, అతనికి ఎంత జ్ఞానం ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడం ద్వారా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జీవించిన దినాల్లో ఆయన తన చుట్టూ ఉన్న వారిని కొన్ని ప్రశ్నలు అడిగేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వ్యాధితో వస్తే యేసు ప్రభు వద్దకు బాగుపడాలని యేసు ప్రభు అడిగేవారు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగేవారు. అంటే వ్యాధితో వచ్చానంటే ఆబ్వియస్లీ నాకు స్వస్థత కావాలని కదా ప్రభు, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు అంటే, కొన్నిసార్లు యేసయ్య ప్రశ్నలు అడిగారంటే అందులో చాలా అర్థం ఉంది. వారి నోటితో చెప్పించాలని, వారికి ఏం కావాలో స్పష్టంగా వారి నోటి నుండి తెలుసుకొని విని వారు అడిగింది వారికి ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. అక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, దేవుడు నువ్వు నోరు తెరిచి ఆయనతో మాట్లాడాలి అని కోరుతున్నాడు. నేను మందిరానికి వస్తున్నానండి, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నానండి, మంచిదే. అయితే నోరు తెరిచి మాట్లాడుతున్నావా, నోరు తెరిచి స్తుతిస్తున్నావా? వినడం మంచిదే, దేవుని సన్నిధిలో గడపడం మంచిదే, దేవుని సన్నిధికి రావడం మంచిదే. అయితే నీ హృదయాన్ని తెరిచి నీ హృదయంలో ఏముందో దేవునితో చెప్పుకుంటున్నావా? నీ హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో ఒక పరిచిన పుస్తకంలాగా ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ దాట్స్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఏముందో అది హృదయం తెరిచి, నోరు తెరిచి నువ్వు చెప్పుకుంటున్నావా? ఒకవేళ చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ అవసరాన్ని తీర్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేయడానికి ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతానికి ఆయనతో పాటు వెళ్తూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులను ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ రాత్రి ఆ ప్రశ్న ఏంటో, ఆ ప్రశ్నకు వారిచ్చిన సమాధానం ఏంటో ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడుగుతున్నాడు, ఐ వాంట్ టు నో పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ మీ. ప్రజలు చాలామంది వస్తున్నారు నా దగ్గరికి, నాకు తెలుసు నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ ఒపీనియన్. అందరికీ ఒకే ఒపీనియన్ ఉండదు కదా, అందరూ డిఫరెంట్. చూడండి, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో దట్ ఈస్ పర్సనల్. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడుగుతున్నారు, అసలు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఐ వాంట్ టు నో వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మీ, వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసయ్య అడిగినప్పుడు శిష్యులు చెప్తున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అని అంటున్నారు. అసలు ఆ ప్రశ్న అడగడంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను దేవాది దేవుడైండి మానవ రూపంగా వచ్చి వీళ్ళ మధ్యలో రక్త మాంసాలు ధరించుకొని బ్రతుకుతూ ఉంటే అసలు వారికి నా గురించిన ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా లేదా, అసలు వీరికి నేను అర్థమయ్యానా లేదా అని యేసు ప్రభువుకున్న క్యూరియాసిటీ. నాట్ దట్ హీ డజంట్ నో, మనుషుల మైండ్స్ యేసు ప్రభు రీడ్ చేయలేరు అని కాదు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయనకు అనంతమైన జ్ఞానం ఉంది. ప్రశ్నలు అడగకుండానే ఆయనకు సమాధానం తెలుసు. అయితే శిష్యులను అడిగారు, ప్రజల అభిప్రాయం ఏంటి అంటే వారు చెప్తున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నారు, కొంతమంది ప్రవక్త అంటున్నారు. అంటే ప్రజల యొక్క ఒపీనియన్ లేకపోతే ప్రజలకు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఉన్న అండర్స్టాండింగ్ ఎంతవరకు వచ్చిందంటే, మనుషుడు మాత్రం కాదు, ఒక గొప్ప వ్యక్తి. హీఈస్ నాట్ అ మియర్ మ్యాన్,
మాలాంటి సామాన్యమైన మనుషుడైతే కాదు. ఆయన శక్తి కలిగిన వ్యక్తి, ఒక ప్రవక్త, దేవునితో ఒక సంబంధం కలిగిన వాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని కొంతమంది అనుకుంటున్నారంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనేక మంది హృదయాలను దేవుని వైపుకు తిప్పాడు. యేసుక్రీస్తు ప్రభుకు ముందు మార్గాన్ని సరళం చేశాడు. అరణ్యములో త్రోవ సరళం చేసిన ఒక శబ్దం అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పబడింది. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను, హీ వాజ్ అ స్పెషల్ పర్సన్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో దేవుని సేవలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఆయన్ని ఈ లోకంలో పుట్టించాడు. ఈ లోకంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన విధానంలో వాడబడిన వ్యక్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ తర్వాత మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఏలియా యొక్క స్థానము, మరణం చూడకుండా ఆకాశానికి కొనిపోబడిన ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తిగా ఏలియా మనకు కనబడుతున్నాడు. ఇంకొకటి, ఏలియా చాలా రోషం కలిగిన దేవుని ప్రవక్త అని మనం చూస్తాము. ఏలియా ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు కూడా జరిగించారు. సో మనుషులు యేసుక్రీస్తు ప్రభుని ఎంతవరకు గుర్తించగలిగారు? అక్కడున్న మనుషులకు, జనసమూహాలకు యేసుక్రీస్తు ప్రభుని గురించిన అవగాహన ఎంతవరకు వచ్చిందంటే, ఓకే, ఏలియా వంటి వ్యక్తి, అంటే ఏలియా పాత నిబంధనలో అద్భుతాలు చేశాడు, ఈయన కూడా అద్భుతాలు చేస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పాప క్షమాపణను గురించి, దేవుని రాజ్యాన్ని గురించి అనేక మాటలు చెప్తూ ఉండేవాడు. ఈయన కూడా అటువంటి బోధలు చేస్తున్నాడు. కాబట్టి మేబీ హీ ఈజ్ జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాబోలు అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. సో ప్రజలకు ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన జ్ఞానము, అండర్స్టాండింగ్, వారికి వచ్చిన అవగాహన కొంతవరకు ఓకే, కానీ పరిపూర్ణమైన అవగాహనలోనికి అక్కడున్న ప్రజలు రాలేదు. The people truly did not comprehend who Jesus was. యేసు ప్రభు వారి మధ్యలో తిరిగారు, వారికి బోధిస్తూ వచ్చారు, వారి మధ్యలో సూచక్రియలు చేస్తూ వచ్చారు. దేవాతి దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ మనుషులు మాత్రం ఆయనని దైవ కుమారునిగా, దేవుడుగా గుర్తించలేదు. ఆ తర్వాత ఐఎమ్ ష్యూర్ జీసస్ వాజ్ డిసప్పాయింటెడ్. వారు ఇచ్చిన జవాబుకు యేసు ప్రభు కొంచెం నిరుత్సాహపడుంటారు. ఇప్పుడు శిష్యులను అడుగుతున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ప్రజల అభిప్రాయం ప్రక్కన పెట్టండి, ఎందుకంటే ప్రజలు ఎప్పుడు నాతో ఉండరు కదా, ప్రజలు ఎప్పుడు నాతో సమయం గడపరు. వాళ్ళు ఏదో వారి అవసరం కొరకు, ఒక స్వస్థత కొరకో, లేకపోతే కొన్ని మాటలు వినడం కొరకో అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. ప్రజలకు నాతో ఉన్న ఇంటిమసీ, ప్రజలకు నాతో ఉన్న కనెక్షన్, ఇట్ ఈస్ లిమిటెడ్, అది పరిమితమైనది. అయితే మీరు శిష్యులుగా నేను మిమ్మల్ని పిలుచుకున్న దగ్గర నుంచి నాతోనే తిరుగుతున్నారు, నాతోనే సంచరిస్తున్నారు, నాతోనే తింటున్నారు, నాతోనే ఉంటున్నారు. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? నా గురించి మీ అభిప్రాయం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభు అడిగినప్పుడు 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. శిష్యులు అందరూ ఉన్నారు అక్కడ, ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్, బట్ సైమన్ పీటర్ వాస్ ద ఎంతూజియాస్టిక్ వన్. చూడండి, క్లాస్లో చాలామంది ఉంటారు, లెక్చరర్, ఫ్యాకల్టీ ఏదైనా క్వశ్చన్ అడగగానే అందరికీ తెలిసిన, కొంతమంది ఎవరో ఒకరు చెప్పుకుంటారులే అనుకుంటారు, కొంతమంది చెప్పింది కరెక్ట్ అవుతుందో తప్పు అవుతుందో అని ఆలోచించి హెసిటేట్ చేస్తూ ఆన్సర్ చెప్పరు. కొంతమంది ఉంటారు, చేతులు కూడా ఎత్తరు, నోరు తెచ్చి గట్టిగా చెప్పేస్తారు. ఇక్కడ సీమోను పేతురు మనకి ఒక ఉత్సాహం కలిగిన వ్యక్తిగా, అందుకే సీమోను పేతురు దుడుకు పేతురు అని కూడా పిలుస్తూ ఉంటాం. తొందరపాటు ఎక్కువ, ఎంతూజియాజం, అన్నీ చేయాలి, అన్నీ నేనే చేసేయాలి అనే ఒక రకమైన ఉత్సాహము సీమోను పేతురులో ఉంది. సో మిగతా శిష్యులు ఎవరు అందుకోకముందే పేతురు అందుకొని చెప్తున్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. క్రీస్తు అనే మాటకి అక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తే అభిషిక్తుడు అనే మాట ఉంటుంది. యు ఆర్ ది అనాయింటెడ్ వన్. యేసుప్రభు, నీతోనే మేము తిరుగుతున్నాం, కానీ నీ గురించి మాకు ఒక అవగాహన వచ్చింది, నువ్వెవరో మాకు అర్థమైంది. చూడండి, కొన్నిసార్లు కొంతమంది గొప్ప వ్యక్తులతో మనం ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయే వరకు, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు ఈ లోకం నుండి వెళ్ళిపోయే వరకు కూడా కొంతమంది గొప్ప వ్యక్తులు మనలోనే ఉన్నా, మనతోనే ఉన్నా, మన కుటుంబంలోనే ఉన్నా, కొన్నిసార్లు వారిని ఘనపరచడం, వాళ్ళని గుర్తించడం మనకు చేత కాదు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతోనే ఉన్న పేతురుకు యేసు ప్రభువును గుర్చిన ఒక అద్భుతమైన అవగాహన. He had an understanding about Jesus. He had the right understanding about Jesus. యేసుక్రీస్తును గూర్చిన సరి అయిన అవగాహన పేతురు కలిగి ఉండి అంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు, సజీవుడవైన దేవుని కుమారుడవు. పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన తన అభిప్రాయం,
వాట్ హీ ఈస్ థింకింగ్ ఇన్ హిస్ హార్ట్, అది ఎక్స్ప్రెస్ చేశారో యేసు ప్రభు పేతుర్ని మెచ్చుకున్నారండి. చూడండి 17వ వచనం, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. యేసయ్య అంటున్నారు, నేనెవరినో చాలామందికి అర్థమవ్వలేదు. నేనెవరినో బహుశా చూడండి, శిష్యులలో ఒకడుగా, ద ట్రైటర్గా, మోసగాడిగా ఉన్న ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభు ఎవరో అర్థం కాలేదు. చనిపోయిన తర్వాత, లేకపోతే యేసుక్రీస్తు ప్రభును రోమా సైనికులు వచ్చి చిత్రహింసలు పెడుతున్న తర్వాత, శిలువ మరణానికి అప్పగించిన తర్వాత తెలుసుకున్నాడు, అయ్యో నేను నిరపరాధి రక్తాన్ని నేను చిందించానే అని, నిరపరాధి రక్తాన్ని ఒలికించానే అని. ఆ తర్వాత ఉరి పెట్టుకొని చనిపోయాడు ఇస్కరియోతు యూదా. అయితే పేతురు గురించి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సరి అయిన అవగాహన పేతురు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? పేతురు ఏమైనా స్కాలరా? పేతురు ఏమైనా జీనియస్సా? పేతురు ఏమైనా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనా? ఏదో పెద్ద యూనివర్సిటీలో చదివాడండి, పేతురుకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, అందుకే దేవుని గురించి కరెక్ట్గా తెలుసుకున్నాడు అని ఆలోచిస్తే, పీటర్ వాజ్ అ మియర్ ఫిషర్మ్యాన్. పేతురు ఎవరు? పేతురు బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేతురు తండ్రి ఎవరు అని ఆలోచిస్తే, పేతురు తండ్రి చేపలు పట్టేవాడే, పేతురు కూడా చేపలు పట్టే జాలరే. అతనికి యేసు ప్రభుని వెంబడించడానికి ఒక శిష్యునిగా వచ్చే వరకు హీ వాజ్ జస్ట్ అ ఫిషర్మ్యాన్, అ మియర్ ఫిషర్మ్యాన్. అతనికి చేపలు పట్టడం అంటే గాలి, సముద్ర పరిస్థితులు, వాతావరణం, నెట్స్ అంటే వలలు, చేపలు, వీటి గురించి తప్ప ఐ డోంట్ థింక్ హీ నోస్ మచ్ మోర్ దెన్ దట్. అంటే ఒక అత్యంత సామాన్యమైన ఒక జాలరిగా ఉన్న పేతురు యేసు ప్రభు యొక్క పిలుపుకు స్పందించి విధేయుడై యేసు ప్రభును వెంబడించడం ప్రారంభించిన తర్వాత, యేసు ప్రభు శిష్య బృందంలో చేరిన తరువాత దేవుని గూర్చి సరైన అవగాహనలోనికి వచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇవి రక్త మాంసములు నీకు తెలియపరచలేదు, ఈ విషయాలు నువ్వు నన్ను క్రీస్తువి అని గుర్తుపట్టావు పేతురు, నువ్వు నేను దేవుని కుమారుడు అని గుర్తుపట్టావు, కానీ ఇది నీ స్వంత జ్ఞానంతో, తెలివితేటలతో, లేకపోతే ఇంకెవరో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అర్థం కాలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను. గాడ్ రివీల్డ్ ఇట్ టు యూ. ఒక మాట చెప్పనా మీకు, మన మనస్సును దేవుడు తెరవకపోతే, నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు దేవుని యొద్దకు రాలేరు అని వాక్యంలో వ్రాయబడింది. యు నో వై వీ హ్యావ్ కమ్ టు జీసస్ టుడే? యేసుక్రీస్తు ప్రభు వద్దకు మనం ఎందుకు వచ్చామో తెలుసా? మనల్ని దేవుడు ఆకర్షించాడండి. దేవుడే మనల్ని ఆయన అనాది ప్రణాళిక చొప్పున, ఆయన అనాది సంకల్పము చొప్పున మనల్ని ఆకర్షించాడు. ఈయనలో జీవముంది, యేసయ్యలో నిత్యరాజ్యం ఉంది, యేసయ్యలో రక్షణ ఉంది, యేసయ్య నిజమైన దేవుడు అనే అనుభవ జ్ఞానంలోనికి మనల్ని ఎవరు తీసుకొని వచ్చారంటే దేవుడు. గాడ్, అన్లెస్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు అస్, we will not be able to understand. దేవాది దేవుడు తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకోకపోతే మనకు దేవుడు ఎవరో అర్థం కాదు. ఒకవేళ కనుక మన సొంత జ్ఞానంతోనే మనల్ని దేవుని అర్థం చేసుకోగలిగిన పరిస్థితి ఉంటే, ఈ లోకంలో పెద్ద పెద్ద స్కాలర్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు, లేకపోతే పెద్ద పెద్ద డిస్కవరీస్ చేసిన వ్యక్తులు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో పిహెచ్డీలు చేసిన వారు, ఇలాంటి వారికి చాలామందికి యేసు ప్రభు ఎవరో తెలీదు, ఆయనలో ఉన్న జీవం ఏంటో తెలీదు, ఆయన ఇచ్చే మోక్షరాజ్యం తెలీదు, ఈ గ్రంథంలో ఉన్న ఔన్నత్యం ఏంటో తెలీదు, నిత్య జీవంలో జీవం కలిగి బ్రతకడం చాలామందికి తెలీదు. అందుకే యేసు ప్రభు అంటున్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, యు ఆర్ బ్లెస్డ్. వై? ఎందుకన్నాడు యేసు ప్రభు? పేతురును దీవించబడిన వాడవు, పేతురుకు ఒక మంచి ఇల్లు ఉందనా? లేకపోతే పేతురు ఇంకేదైనా ఈ లోక సంబంధంగా ఇంకేదైనా సాధించాడనా అంటే కాదు. పీటర్ గాట్ అ ట్రూ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభును గూర్చిన సరి అయిన అవగాహనలోనికి పేతురు వచ్చాడు. అది కూడా తండ్రి నీకు బయలుపరిచారు అనే మాట యేసుక్రీస్తు ప్రభు పేతురుతో చెప్పడం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, ఈ షార్ట్ మెసేజ్ వింటున్న మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, హూ ఇస్ జీసస్? ఓకే, యేసు ప్రభు అంటే ఎవరో యాజ్ వీ వర్ గ్రోయింగ్, పిల్లలుగా పెరుగుతున్నప్పటి నుంచి అమ్మా నాన్నలు చెప్పుంటారు.
మేబీ సండే స్కూల్ టీచర్స్ యేసు ప్రభు ఇది అది, ఆయన ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఇలాంటి మహత్యం ఉంది, ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు, మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని యు మైట్ హ్యావ్ హర్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ జీసస్. యేసు ప్రభుని గురించి చాలా మాటలు వింటూ ఉండుండొచ్చు. మేబీ అ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్డ్ యూ టు జీసస్. ఒకవేళ మీ స్నేహితులో, మీ బంధువులో ఎవరో యేసుక్రీస్తు ప్రభుని మీకు పరిచయం చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, హూ ఇస్ జీసస్ టు మీ? వాట్ ఈజ్ మై అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి నా అవగాహన ఏంటి, నా అభిప్రాయం ఏంటి? మీరు అనొచ్చు, యేసు ప్రభువును గురించి నా అభిప్రాయం డజంట్ రియలీ మ్యాటర్. అది దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అండి? దేవుడే, మన అభిప్రాయం ఎలా ఉన్నా సరే. ఇప్పుడు నా అభిప్రాయంలో దేవుడు చిన్నవాడు అని ఎవరైనా అనుకున్నంత మాత్రాన ఆయన చిన్నోడు అయిపోతాడా? కొంతమంది అభిప్రాయంలో దేవుడు చాలా క్రూరుడు అని అనుకోవచ్చు. దేవుడు క్రూరుడు అవుతాడా? కొంతమంది వారి అభిప్రాయంలో దేవుడు ఏమీ చేయలేని వాడు, చేతకాని వాడని కొంతమంది అనొచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి దేవుడు ఎవరు అనేది వారి అభిప్రాయాన్ని బట్టి దేవుడు ఎవరు అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉండదు. అయితే నీ అభిప్రాయం ఎందుకు తెలుసుకోవాలంటే, యోర్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ డిటర్మిన్స్ యోర్ డెస్టినీ. నీ అభిప్రాయం ఎందుకు ముఖ్యం అంటే, నీ అభిప్రాయాన్ని బట్టి, నా అభిప్రాయాన్ని బట్టి దేవుడు ఎవరో అనేది మారదు. గాడ్ నెవర్ చేంజెస్. దేవుని స్వభావం కానీ, ఆయన శక్తి కానీ, ఆయన బలము కానీ, ఆయన సామర్థ్యం కానీ, ఆయన స్థాయి కానీ మన అభిప్రాయాన్ని బట్టి మారదు. మరి ఎందుకు మన అభిప్రాయం ముఖ్యం అంటే, నీకు నాకు దేవుని గూర్చి ఉన్న అభిప్రాయాన్ని బట్టి మన జీవితము, మన గమ్యము, మన బ్రతుకు, మన ఆత్మీయత ఆధారపడి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, వాట్ ఈజ్ యోర్ ఒపీనియన్ అబౌట్ జీసస్? యోర్ ఒపీనియన్ అబౌట్ జీసస్ డిటర్మిన్స్ యోర్ డెస్టినీ, అండ్ యోర్ ఒపీనియన్ అబౌట్ జీసస్ డిటర్మిన్స్ యోర్ రిలేషన్షిప్ విత్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి నీకున్న అభిప్రాయము నీ యొక్క నిత్యత్వాన్ని డిసైడ్ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును గురించి నీకున్న అభిప్రాయము నీకు ఆయనతో ఉన్న సంబంధాన్ని కూడా నిర్ణయిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. సో దేవుని గురించి నా అభిప్రాయం ఏంటి చాలా ఇంపార్టెంట్. నాకు ఒక స్పష్టత ఉండాలి. ఐ నీడ్ అ క్లారిటీ అండ్ యూ ఆల్సో నీడ్ టు హ్యావ్ అ క్లారిటీ. ఎవరో చెప్పారండి యేసు ప్రభుని గురించి, వెల్ అండ్ గుడ్, మేబీ దే ఇంట్రడ్యూస్డ్ యూ టు జీసస్. బహుశా ఎవరి ద్వారానో తెలుసుకున్నారు యేసు ప్రభుని గురించి. అయితే నీకు ఒక పరిపూర్ణమైన అవగాహన ఉందా? ఒక సమగ్రమైన అవగాహన ఉందా? యేసు ప్రభు నీకు ఎవరు? నీకు ఆయనతో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఆయన నిన్ను ఎలా నడిపించాడు అంటే, డూ యూ హ్యావ్ అ టెస్టిమనీ టు షేర్? యేసు ప్రభు అంటున్నారు పేతురుతో, పేతురు, రక్తమాంసములు నీకు నరులు ఈ విషయాన్ని బయలుపరచలేదు, కానీ తండ్రి అయిన దేవుడే నీకు ఈ విషయాన్ని బయలుపరిచారు. ఆ తర్వాత మనం చూస్తే 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. శిష్యులను యేసుప్రభు అడిగారు, మీరేమనుకుంటున్నారు నా గురించి అని. శిష్యులందరిలో నోరు తెరిచి బోల్డ్గా, యేసుప్రభు ఏమనుకున్నా పర్వాలేదు, నేనైతే చెప్తాను, ఆయన గురించి నా అభిప్రాయం ఏంటో నేను చెప్తానని, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు చెప్పేసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు పేతురుకు అప్పగిస్తున్న బాధ్యత, పేతురుకిస్తున్న అథారిటీ, అధికారము ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. పేతురు కేవలం నోరు తెరిచి అన్నాడు, నాకు అర్థమయ్యావయ్యా దేవా, ఎవరో నేను అర్థం చేసుకున్నాను. ఐ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ యూ అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు కన్ఫెస్ ఇట్. దేవా, నాకు నిన్ను గురించి ఒక సరైన అవగాహన, సమగ్రమైన అవగాహన ఉంది. నువ్వెవరో నేను చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, నువ్వు అడిగినా ఇంకెవరైనా అడిగినా నేను చెప్పడానికి మాత్రం సిగ్గుపడట్లేదు అనే స్థాయికి పేతురు వచ్చిన తర్వాత, ఇప్పుడు యేసయ్య పేతురుతో చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అనే మాట చెప్పి, నీకు నేను తాళపు చెవులు ఇస్తాను. ఐ యామ్ గివింగ్ యూ అథారిటీ. పేతురు, ఒక సరి అయిన అవగాహనలోనికి నీ వచ్చావు కనుక నేను నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాను. ఏం అథారిటీ ఇచ్చారు దేవుడు పేతురుకు అని ఆలోచిస్తే,
భూలోకమందు నీవు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. గాడ్ హ్యాస్ గివెన్ పీటర్ ది అథారిటీ. అక్కడి నుంచి మనం చూస్తే అఫ్ కోర్స్ పేతురు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలీదు అని ముమ్మారు బొంకాడు. దాట్ వాజ్ ది ఓన్లీ పాయింట్. అదొక్క అనుభవమే పేతురు తన జీవితంలో దేవుని డిసప్పాయింట్ చేసింది, లేకపోతే దేవుని కొరకు నిలబడలేని పరిస్థితి. కానీ ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు ఎంతో ధైర్యముతో దేవుని సువార్త ప్రకటించిన వ్యక్తిగా చూస్తున్నాం. ఈరోజు మార్నింగ్ కూడా విమెన్స్ మీటింగ్లో తబిత దోర్కస్ అనే ఒక స్త్రీని, ఆమె చనిపోతే పేతురు ప్రార్థన చేసి విశ్వాసంతో ఆమెను మరణించిన ఆమెను లేపినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. పేతురుకు నిజంగానే దేవుడు తాళపు చెవులు ఇచ్చాడండి. గాడ్ హెస్ గివెన్ పీటర్ అథారిటీ. అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు, మరణం మీద కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్న మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుని గూర్చిన ఒక సరి అయిన అవగాహనలోనికి నీవు వస్తే, if you are truly convicted, if you are truly convinced about who God is, about who Jesus is, యేసు ప్రభు ఎవరో నీవు ఒక పరిపూర్ణమైన అవగాహనలోనికి, ఒక అనుభవ జ్ఞానంలోనికి నువ్వు వస్తే నీవు అధికారముతో జీవిస్తావు. హల్లెలూయా. అది దేవుడు నీకు ఇచ్చిన అధికారం. అండ్ ఇట్ ఈస్ ద పవర్ అండ్ ది అథారిటీ ఓవర్ డార్క్నెస్, ఓవర్ సిక్నెసెస్, ఓవర్ వీక్నెసెస్ అండ్ ఓవర్ టెంప్టేషన్స్. దేవుడు నీకు ఇచ్చే అధికారము మరణం మీద, చీకటి సంబంధమైన వ్యక్తుల మీద, దుష్ట శక్తుల మీద, వ్యాధుల మీద, సమస్యల మీద, అన్నిటి మీద అధికారము చేయగలిగే ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రతిరోజు రాత్రి దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రతిరోజు రాత్రి విశ్వాసాన్ని పెంపొందించే సర్మన్స్ వింటున్నాం, బలమైన ప్రసంగాలు వింటున్నాం, బలమైన ఆహారం తీసుకుంటున్నాం. ఒక మాటలు చెప్పాలంటే ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపిన మల్టీవైటమిన్ ఫుడ్ లాగా ప్రతిరోజు దేవుడు ఆత్మీయంగా మంచి బలమైన ఆహారం పెడుతున్నారు. మంచిదే, బలంగా అవుతున్నాం, మంచిదే. అయితే నీకు దేవుని పట్ల ఉన్న అభిప్రాయము ఏంటి? యేసుక్రీస్తు ప్రభును గుర్చిన ఒక సరైన అవగాహనలోకి వచ్చావా? నువ్వు సరైన అవగాహనలోకి వస్తే యేసే అంటున్న మాట పేతురుతో, పేతురు నీవు ధన్యుడవు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. యేసు ప్రభును అంగీకరిస్తే, యేసు ప్రభుని జీవితంలో చేర్చుకుంటే యు బికమ్ హిస్ చైల్డ్ అండ్ యు హ్యావ్ పవర్ అండ్ అథారిటీ. శక్తిని, బలాన్ని, సామర్థ్యాన్ని, అధికారాన్ని నీవు పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన లోతైన అనుభవ జ్ఞానంలో మనం ఎదగడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.